హలో నమస్తే అండి. నేను కళ్యాణ్ శ్రీగిరిరాజు. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్. రీసెంట్లీ నేను ఇదే అపార్ట్మెంట్లో మీకు ఒక ఫ్లాట్ అమ్మానండి. 1850 ఎస్ఎఫ్టీ ఫ్లాటు. సేమ్ ఫ్లాట్లో ఇంకొకటి అమ్మకానికి వచ్చింది. ఇవాళ మీకు గాయత్రి విహార్ నాగోల్లో ఒక ఫ్లాట్ ఒకటి ఫస్ట్ ఫ్లోర్లో 1850 ఎస్ఎఫ్టీ గల ఫ్లాట్ ఒకటి చూపిస్తాను. ఈ ఫ్లాట్ వచ్చేసి మీకు జస్ట్ 1.5 year 2 years మధ్యది. ఓనర్స్ కొన్నారే కానీ దీంట్లో వాళ్ళు లేరు. వాళ్ళు ఉద్యోగరీత్యా కొండాపూర్ వైపు షిఫ్ట్ అయిపోయారు. సో వాళ్ళు కూడా అమ్ముదామనే ఉద్దేశంతో మమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. సో ఈ ప్రాపర్టీ మీద మీకు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ విత్ ఓనర్ తోటి పిలిపించానండి. ఓనర్ గారు వచ్చారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వారి నోటితోటి వినిపిస్తాను. మీరు ఒక్కసారి కంప్లీట్గా చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ముఖ్యంగా ప్రాపర్టీ మొత్తాన్ని వివరంగా చూడండి. నేను మొత్తంగా చూపిస్తాను. చూసిన తర్వాత మీకు అంతా బాగుంది అనుకుంటే మీరు వచ్చి చూడొచ్చండి. ప్రాపర్టీని మేము ఎప్పుడైనా చూపిస్తాం. ప్లీజ్. ఇప్పుడు మనతో పాటు సంతోష్ కుమార్ గారని. నమస్తే అండి సంతోష్ గారు. నమస్తే. హలో అండి. హాయ్. మీరు ఈ ఫ్లాట్కి సంబంధించిన ఓనర్ అండి. ఇప్పుడు మీకు దీని గురించి మొత్తం డీటెయిల్స్ కూడా సార్ గురించి మొత్తం చెప్తాము. ప్రాపర్టీని మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఎప్పటికప్పుడు మొత్తం క్లారిటీగా చూపిస్తాను. అపార్ట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా. సార్ చెప్పండి, ఇప్పుడు మీ ప్రాపర్టీ గురించి డీటెయిల్స్ ఒకసారి చెప్తారా మా ప్రేక్షకులకి? ఇది మా ఫ్లాట్ నెంబర్ 103 అండి. దీనికి ఒక స్టిల్ట్ ఫ్లోర్, ఒక బేస్మెంట్ ఉంది. మొత్తం 15 ఫ్లాట్లు ఉన్నాయి ఈ అపార్ట్మెంట్లో. ఓకే. 5 ఫ్లోర్లు. ఓకే. మా అపార్ట్మెంట్ నెంబర్ వచ్చేసి 103. ఓకే. ఫస్ట్ ఫ్లోర్ లో ఉందండి. అచ్చా, ఇది 2 కార్ పార్కింగ్ లో అండి? ఇది 2 కార్ పార్కింగ్. ఒకటి స్టిల్ట్ ఫ్లోర్ లో ఉంది, ఒకటి బేస్మెంట్ లో ఉందండి. సో ఇప్పుడు ఇక్కడ ఎక్కడ వస్తుందండి కార్ పార్కింగ్? ఒకసారి చూపిస్తారా? రండి సార్, చూపిస్తాను. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇదంతా మనకి 15 కార్ పార్కింగ్లు అండి. ఇంత ఓపెన్ స్పేస్ లో ఫ్రీగా మనకి చాలా ఫ్రీగా కార్ మూవ్ అయ్యేటట్టు ఉందండి. డ్రైవే కూడా. ఓకే. సో ఇదంతా డ్రైవే అండి. మా కార్ పార్కింగ్. ఇప్పుడు మీకు ఇక్కడ కార్ పార్కింగ్ ఎక్కడ అలాట్మెంట్ అయిందండి? ఒకసారి చూపిస్తారా? చూపిస్తారండి. ఒకసారి మీరు నాతో రండి. మనకి ఈ ఏరియాలో మనకి ఫస్ట్ కార్ పార్కింగ్ స్టిల్ట్ ఫ్లోర్ లో ఒక్కటే కార్ పార్కింగ్ ఉందండి. ఇక్కడ ఈ ఏరియాలో అలాట్ అయిందండి. దీనిపైన ఇక్కడ నుంచి ఇట్లా మొత్తం మనకి బ్లూ కలర్ షీట్ లో ఇట్లా షెడ్ లాగా వస్తుందండి. ఓకే. ఇక్కడ మొత్తం ఇది 14 ఫీట్ల లెంత్ లో ఉంటుందండి. తర్వాత ఇక్కడ నుంచి ఇట్లా 10 ఫీట్ల విడ్త్ లో ఒక్క కార్ పార్కింగే ఉంది. ఈ మొత్తం ఏరియాలో ఓన్లీ 1 కార్ పార్కింగ్ ఉంది. అది మాకు అలాట్ అయింది. సో ఈ మెట్లకు అడ్డు రాదు. ఓన్లీ పిల్లర్ వరకే మన కార్ పార్కింగ్. తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు. అటు నుంచి కూడా మనం లోపలికి రావచ్చు అండి. ఈ ప్లేస్ నుంచి ఇక్కడ కూడా మనకి మెట్లు ఉన్నాయి. అక్కడ ఒక పార్కింగ్ ఇచ్చారు మనకి. ఈ వైపు నుంచి ఇట్లా రావచ్చు. ఇటు నుంచి ఇట్లా వచ్చి కూడా మెట్ల ద్వారా ఇట్లా మనం పైకి వెళ్ళొచ్చు. తర్వాత మీకు ఇక్కడ మనం కార్ పార్కింగ్ నుంచి ఇక్కడ సెల్లర్ కూడా దారి ఉంది. ఈ సెల్లార్ లో వచ్చిన పార్కింగ్ నేను ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో మీకు చూపిస్తాను. లొకేషన్ ఎక్కడ మనకి సెల్లార్ లో అలాట్ అయింది అనేది ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో చూపిస్తాను మీకు. సో మీకు ఇప్పుడు దీనికి సంబంధించింది పైన కూడా మీకు ఫస్ట్ చూపించేది ఏదైతే ఉందో చూపిద్దామండి. మీదకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. తర్వాత లిఫ్ట్ కూడా చూపిస్తాను. అక్కడ చూడండి. సో 15 ఫ్లాట్లకి ఒక లిఫ్ట్ ఉందండి, ఒక స్టేర్ కేస్ ఉందండి. మనది ఫస్ట్ ఫ్లోర్ లోనే మన ఫ్లాట్. ఇప్పుడు జనరేటర్ ఉంది కదా దీనికి? అవునండి. అది ఒక జనరేటర్. ఇది జనరేటర్ ఇక్కడ ఉంది. చూపించండి. జనరేటర్ 15 మందికి సంబంధించిన జనరేటర్. కామన్ లైటింగ్ కానీ లిఫ్ట్ కానీ జనరేటర్ మీద పనిచేస్తుందండి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అది చూద్దామండి. మనము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్ లో సార్ వాళ్ళకి సంబంధించిన ఫ్లాట్ ఆ మూల ఉంది. దానికి సంబంధించింది ఈ ఫ్లోర్కి వచ్చేసి 3 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇక్కడ 3 ఫ్లాట్స్ లో ఫస్ట్ ఫ్లోర్ అటు మూలకు ఒకటి ఉంటుంది ఫ్లాట్. తర్వాత ఇక్కడ ఇటు పక్కన ఒక ఫ్లాట్ మిడిల్, అటు లాస్ట్ ఫ్లాట్ మందండి. ఆ ఫ్లాట్ కూడా ఇప్పుడు సార్ చూపిస్తారు. ప్లీజ్ చెప్పండి. ఇక్కడ నుంచి మా ఫ్లాట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. మనం గ్రిల్ లాగా పెట్టుకొని మనం ఈ ఏరియా మొత్తం డెడికేటెడ్ గా మన ఫ్లాట్ కి అలొకేట్ అయిందండి. అందరూ ఇక్కడ ఉన్న కమ్యూనిటీ మొత్తం అగ్రీ చేసి అలొకేట్ చేశారు. తర్వాత ఇదేంటి సార్ వాష్ ఏరియా? ఇది వాష్ ఏరియా అండి. ఇది
ఇది మొత్తం మనకి టైలింగ్ అంతా కూడా వాష్ ఏరియా కావాల్సిన టైలింగ్ లాగా చేపించుకున్న ఏరియా అండి ఇది. అందుకే ఇక్కడ గ్రానైట్, ఇక్కడ మనకి వాష్ ఏరియా లాగా వస్తుంది. లోపల వైపు పనమ్మాయి రాకుండా బయట చేయించుకొని శుభ్రంగా ఉండాలన్న ఉద్దేశంతో చేయించుకున్నది. సో అది ఇంపార్టెంట్, ఎందుకంటే లోపలికి పనమ్మాయి రాకుండా. అవును అవును, అన్ని బయట చేసుకొని మళ్ళీ కూర్చోడానికి కూడా కంఫర్టబుల్ గా ఉండి క్లీన్ చేసుకోవడానికి. ఇవాళ చిన్న కిచెన్లు ఉంటున్నాయి, ఏది కడగాలన్నా సరిగ్గా ఇబ్బందికరంగా ఉంటుంది, సరిగ్గా కడగలేకపోతున్నారు. సో ఇట్లా ఏరియా సపరేట్ చేస్తే క్లీనింగ్ అనేది బాగుంటుందని మా ఉద్దేశం. ఇది ఎప్పుడైపోయిందండి ప్రాపర్టీ? ఇది మనకి 2022లో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చింది. ఈ బిల్డింగ్ కి ఆల్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ అప్రూవల్స్ వెరీ క్లియర్ గా ఉన్నాయండి. ఆల్రెడీ మీది ఏమైనా లోన్ ఉందా? ఇది దీనిపైన నా పేరు పైన SBI లో లోన్ ఉందండి. లోపల చూద్దాం. సో ఇప్పుడు మనము మెయిన్ హాల్లో ఉన్నామండి. ఓకే, సో ఎంట్రన్స్ డోర్ వచ్చేసి కంప్లీట్ ఒరిజినల్ అండ్ ప్యూర్ టీక్ తో చేయించాము. ఇది పాలిష్ కూడా చేయించకుండా ఉంచడానికి కారణం ఏంటంటే కస్టమర్లు ఈ యొక్క టీక్ క్వాలిటీ తెలుసుకుంటారని చెప్పి దీనికి పాలిష్ చేయించలేదు. మాకు ఈ ఓన్లీ వుడ్కే కాస్ట్ 1,00,000 రూపాయలు అయింది. పాలిష్ చేసినాక లోపల ఏముందో తెలియదు కాబట్టి ఇట్లా ఉంచాం. ఇప్పుడు సబ్జెక్ట్ పొజిషన్ ఇస్తున్నట్ట ఎట్లా ఇస్తున్నట్టు? ఇప్పుడు ఎలా మీరు చూస్తున్నారో యాజ్ ఇట్ ఈస్ మనము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఓకే, ఇది హాల్. సో దీంట్లో మీరు చూస్తే ఈ టైల్స్, అంటే నేను ఉద్యోగరీత్యా సివిల్ ఇంజనీర్ అండి. నేను నా వర్క్ కూడా ఎవ్రీడే కన్స్ట్రక్షన్ లోనే ఉంటుంది. సో మాకు మెటీరియల్స్ గురించి కొంచెం మంచి అవగాహన ఉంది కాబట్టి కజారియా అనేది వన్ ఆఫ్ ద టాప్ బ్రాండ్ మనకి టైల్స్ మొత్తం కజారియా టైల్స్ వేయించాం, ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ టైల్స్ గా ఉండాలని. అది తర్వాత మీరు ఇది చూస్తే ఈ విండోస్ కూడా సింతా అనే ఒక బ్రాండ్ మనకి వాళ్ళు లైఫ్ టైం సర్వీస్ ఫ్రీ లాగా ఇస్తారు. అంటే ఆ క్వాలిటీ, ఆ స్టాండర్డ్ క్వాలిటీ చూసి మనము ఈ విండోస్ కూడా పెట్టించడం జరిగింది. ఇది ఇక్కడ ఈ ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ నార్త్ కార్నర్ ఎంట్రన్స్ వస్తుందండి ఇది. సో మెయిన్లీ ఈస్ట్ ఓపెన్ ఉంటుంది, నార్త్ ఓపెన్ ఉంటుంది. టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి మీకు ఈస్ట్ నార్త్ కార్నర్, టోటల్ అపార్ట్మెంట్ లో ముందు నార్త్ ఫేసింగ్ ఉన్న రోడ్ అవుతుందండి. ఇది కొంచెం చూడండి. మనం మెయిన్ హాల్ నుంచి డైనింగ్ హాల్ కి వచ్చాము. మీరు డైనింగ్ హాల్, కిచెన్ చాలా ఓపెన్, ఇప్పుడు అంతా మోడర్న్ లో రెండు కొంచెం ఓపెన్ గా విశాలంగా ఉండాలి అని చెప్పి ఇలా మనం ఒక ప్లాట్ఫారం లాగా క్రియేట్ చేయడం జరిగింది. కిచెన్ లోనే మనకి పూజ గది కూడా ఉందండి. కిచెన్ లోనే మనకి పూజ గది కూడా ఉంది. కిచెన్ చూస్తే మీరు మొత్తం ఒక యూ షేప్ కిచెన్. ఒకటేసారి 2-3 పని చేసుకునేటట్టు, ఒకరు వంట చేస్తుంటే మిగతా 2 పని చేసుకునే అంత విశాలంగా పెద్దగా మనము డిజైన్ చేసుకొని కట్టించుకోవడం జరిగింది. గెస్ట్ బెడ్రూమ్ అండి. ఈ డోర్స్ కూడా చూస్తే మీరు, ఇది మేమే టింబర్ ఫ్యాక్టరీకి వెళ్ళి చేయించుకొని మెలమైన్ ప్రాపర్ పాలిషింగ్ పెట్టించి గాడ్రేజ్ ఫిట్టింగ్స్ తోని మనం డోర్ ఫ్రేమ్ అండ్ ఫిట్టింగ్స్ పెట్టడం జరిగింది. ఇది ఒక బెడ్రూమ్. దీనికి షెల్ఫ్స్ ఇలా చేయించాము. ఓన్లీ వుడ్ వర్క్ ఫ్రేమింగ్, ఎందుకంటే వచ్చే కస్టమర్స్ కి కొన్ని కలర్స్ ఇష్టాలు ఉంటాయి. ఓకే, సో మనము బేస్ బిల్డ్ అంటే డోర్ చేయించాము. మీరు డెప్త్ చూస్తే కూడా అన్ని ఒక షెడ్ అవన్నీ పెట్టుకునే అంత ప్రాపర్ డెప్త్ తీసుకొని మనము పెట్టడం జరిగింది. కలర్లు అనేవి వాళ్ళు ఎవరైతే కస్టమర్ వస్తారో వాళ్ళు ప్రాపర్ గా చేయించుకుంటారు కాబట్టి మనము అది చేయించలేదు. ఇక్కడికి పోతుంటే మీకు లెఫ్ట్ కి వచ్చి కామన్ టాయిలెట్ వస్తుంది. ఇక్కడ ఇది కామన్ టాయిలెట్ కాకుండా మీకు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్ద బెడ్రూమ్ వస్తుంది. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్న మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ టాయిలెట్ ఉందండి. అటాచ్డ్ టాయిలెట్ ఉంది. టాయిలెట్ లో కూడా వాడిన అన్ని సెరా బ్రాండ్ యొక్క శానిటరీ ఫిట్టింగ్స్ అండ్ హార్డ్వేర్, అగైన్ ఒక మంచి బ్రాండ్ తీసుకొని వాడడం జరిగింది. మొత్తం ఆల్ ఫిట్టింగ్స్
ఈ ఫ్లాట్లో సెరా బ్రాండ్వే వాడాము. ఈవెన్ టైల్ కూడా చూస్తే మీరు టాప్ వరకు మొత్తం ఫుల్ హైట్ టైలింగ్ కూడా చేసాం. ఇది ఎంత పెద్దగా తెలియడానికి మీకు ఇది చూడండి, హాల్ నుంచి ఆ చివరి చూడండి మాస్టర్ బెడ్రూమ్ అనేది. దీనికి చాలా స్పేషియస్ గా ఉండేటువంటి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. సార్ ఇప్పుడు ఎక్కడ కూడా మీకు ఇలా అవకాశం ఇవ్వాలి, అంత బోడా వేసుకుంటారు. అలా బోడా కాకుండా సర్వాలనేది ముందుగా అల్మారాలన్నీ వేసి పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీరు వుడ్ వర్క్ పెట్టి పైన చేయించుకుంటే సరిపోయేట్టుగా అంతే. ఇది ఇప్పుడు వుడ్ వర్క్ చేస్తే ఒక 10 years 15 years, కానీ ఇవైతే మనకి ఇల్లు ఉన్నన్ని రోజులు ఇవి అలానే ఉంటాయి, మళ్ళీ కస్టమర్ చేయించుకోవాల్సిన అవసరం లేదు అనే ఉద్దేశంతో ఇలా చేయించడం జరిగింది. ఓన్లీ ఫ్రంట్ డోర్ పెట్టుకుంటే వాళ్ళకి సరిపోతుంది, అంటే తక్కువ వుడ్ వర్క్ లో మంచిగా అవుతుంది ఇల్లు. చిల్డ్రన్, ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నామండి. జస్ట్ నెక్స్ట్ టు ద మెయిన్ బెడ్రూమ్ ఆర్ పేరెంట్స్ బెడ్రూమ్. మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఎంటర్ అయ్యాము. ఇక్కడ కూడా మీరు చూస్తే షెల్ఫ్లు, చిల్డ్రన్స్ నార్మల్ గా 2 పిల్లలు ఉంటారని చెప్పి ఇక్కడ ఒకటి 2 పెట్టడం జరిగింది. సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉన్నటువంటి బెడ్రూమ్. ఫస్ట్ ఫ్లోర్ ఎంత వెంటిలేషన్ ఉంది అనేది చెప్పే పని లేదు. వితౌట్ లైట్ ఏమీ లేకుండా మనం చూస్తున్నామండి వీడియో. ఎంత బాగుందని చూడండి వెంటిలేషన్. ఫస్ట్ ఫ్లోర్ అండి. అండ్ దీనికి సంబంధించిన విషయాలు ఇవి వచ్చేసి మొత్తం వచ్చేసి 1850 SFT UDS 72 గజాలు వస్తుంది. దీనికి సంబంధించిన లోన్ ఒక 25 to 25 lakhs దాకా SBI లోన్ ఉంది. లోన్ ఎలిజిబిలిటీ అప్ టు 50 lakhs వరకు లోన్ తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ సార్ మళ్ళీ మీరు రేట్ చెప్పలేదు. దీనికి సంబంధించిన రేట్ 1 కోటి 2 లక్షల రూపాయలు మేము చెప్పే రేట్ అండి. ఈ ఫ్లాట్ కి 1850 స్క్వేర్ ఫీట్ కి అండ్ 70కి పైగా మనకి అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ అనేది మనకి ఫ్లాట్ కి వస్తుంది. అండ్ చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ ఫ్లాట్ మేము ఉండడానికి ఇదంతా చేయించుకున్నాం, కానీ నా ఉద్యోగ రీత్యా నేను హైటెక్ సిటీలో ఉండాల్సి వస్తుంది. సో ఇంతవరకు మేము కూడా దీంట్లో గృహప్రవేశం చేయలేదు. ఓకే, సో ఇది చాలా బ్రాండ్ న్యూ ఫ్లాట్స్. ఎవరైతే కస్టమర్ వస్తున్నారో వాళ్ళే ఫస్ట్ ఉండబోతున్నారు ఈ ఫ్లాట్ లో. ఓకే, సో మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ విత్ ఆల్ సెరా ఫిట్టింగ్స్. సో చిల్డ్రన్ బెడ్రూమ్ అని చెప్పి మనం టైల్స్ కూడా మొత్తము వాళ్ళకి నచ్చినట్టు ఉండాలని కొంచెం ఓషన్ ఫ్యూచర్ తో వేయడం జరిగింది. మనకి ఇంకొక పాయింట్ అండి, మనకి కిచెన్ లో ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా టైం స్పెండ్ చేస్తారు. వాళ్ళకి అనుకూలంగా ఒక పూజ గది పక్కనే, ఓకే, కంఫర్టబుల్ గా అండ్ పూజ గది కూర్చునడానికి బయట కూడా కూర్చొని పూజ చేసుకునే అంత ప్లేస్ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఈ ఇంట్లో చాలా దగ్గర ఇరుక్కిరుగ్గా ఉంటాయి పూజ గదిలో లేకపోతే కిచెన్. ఇక్కడ చాలా విశాలంగా పెద్దగా కట్టించుకోవడం, అంటే మేము ఉండడానికి కట్టించుకున్నాం కాబట్టి ఇలా డిజైన్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్స్. మీరు ఇంటి గురించి మీరు వచ్చారు, నేను తీసుకునే వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మా యొక్క యూట్యూబ్ ప్రేక్షకులకి మీరు చూపించే ప్రాపర్టీ గురించి డీటెయిల్స్ మీతో చర్చిస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో తీయడం జరిగింది. ప్రేక్షకులకు మీరు చేరేది కోరేది ఏంటంటే అంటే ప్రాపర్టీ గురించి పూర్తిగా చూడండి. ఈ ప్రాపర్టీ వచ్చి లొకేషన్ వచ్చేసి మీకు మమతానగర్ బ్యాక్ సైడ్ నాగోల్లో వస్తున్నది. సాయిరామ్ నగర్ కాలనీ అంటారు. దీంట్లో టోటల్ 15 floors 15 ఫ్లాట్స్ ఉంటే పర్ ఫ్లోర్ 3 ఫ్లాట్స్ చొప్పున. ఇందులో మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఒకే ఒక ఫ్లాట్ అండి. ఇది కూడా మీరు అమ్మకానికి మొన్నదాకా అనుకోలేదు, ఇప్పుడు అమ్మాలనుకున్నారు కాబట్టి సబ్జెక్టు యాజ్ ది క్యాష్ పొజిషన్. ఎందుకంటే మీకు నచ్చేదిలాగా మీరు కట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు అలా వదిలిపెట్టేశారు. లేకపోతే వాళ్ళు చేయించింది నచ్చినా నచ్చకుండా కొనాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన విధంగా మీరు ఏదైనా చేసుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో మీకు ఇది చేయడం జరుగుతుందండి. సో దీని మీద ఫర్దర్గా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదైనా తెలియాలన్నా, చూడాలన్నా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేము ప్రాపర్టీ చూపించడానికి మీకు తెలుసు ఎలాంటి ఫీజులు వసూలు చేయమండి. మేము ప్రాపర్టీ కొంటే మటుకు మాది కమిషన్ ఉంటుంది 1%. 1 crore ఎబోవ్ కాబట్టి 1% ఉంది. 1 crore లోపల అయితే 2% ఉంటుందండి. ఇది మ్యాండేటరీ మాది. లోన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు అన్నీ కూడా మేమే చేపిస్తాం. మా ప్రాపర్టీస్ ప్రతి దాంట్లో ఇది నేను మెన్షన్ చేస్తూ ఉంటాను. ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ టైటిల్ ఉంటుందండి, దానిలో ఎలాంటి డౌట్ లేదు. ఎవ్రీథింగ్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఫర్దర్గా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి.
డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, ఫర్దర్గా ఏదైనా చేయొచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. దిస్ ఈస్ కళ్యాణ్, సైన్ అవుట్.